కాదు సార్, ఇప్పుడు నిజంగా అది బ్లాస్టింగ్ అని మీరు అన్నారనుకోండి, మీ అభిప్రాయం అది. ఒకవేళ కేసీఆర్ గారు కూడా దాని మీద కోర్టుకెళ్తే ఏమన్నా? అసలు ఫస్ట్ కేసీఆర్ గారే ఫస్ట్ ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే, రాత్రి 7-8 ఆ టైంలో అక్కడ నుంచి ఒక ఇంజనీర్ సార్ పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్తోని అంటే ఇప్పుడు 85 పియర్స్ ఉంటాయి, 20వ పియర్ దగ్గర జరిగింది. 20వ పియర్ ఇటు సైడ్ ఉండదు, మహారాష్ట్ర సైడ్ ఉంటుంది, సిరివంచ తాలూకా సైడ్ ఉంటుంది. 20వ పియర్ నుంచి 85వ పియర్ అంటే 65 పియర్స్. 65 పియర్స్ క్యూతల ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ జేఈ ఉండే ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ గెస్ట్ హౌస్, ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్. అక్కడికి సౌండ్ వినబడ్డదంటే అది ఎంత పెద్ద బ్లాస్ట్ అయ్యి ఉంటుంది. దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని నేను చెప్తాను, నేను అన్నదానికి ఆధారాలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే సౌండ్ బాగా వచ్చింది, ఏం జరిగిందో తెలియదు, అప్పటి వరకు ఎవరు పోలేదు. నిండా నీళ్లు ఉన్నాయి, నిండా అంటే 12 టీఎంసీ 11.5 టీఎంసీలు ఉన్నాయి ఆ రోజు. గేట్లు వేశారు. 11.5 టీఎంసీ అంటే ఆల్మోస్ట్ దాని సైజులో 2/3 ఉన్నట్టు, 16 టీఎంసీలు. అది 2/3 కంటే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. అంత నీళ్ళల్లో కింద ఎక్కడో పియర్ కుంగితే, ఆ కుంగడం కూడా ఎట్లుంటుందంటే ఒకటే రోజు 1.5 ఫీట్ పోలే అది, ఇప్పటి వరకు కూడా 1.5 ఫీటే పోయింది. కొందరు మీటర్లు అంటారు, కొందరు ఏదో 1.5 ఫీటే పోయింది. 1.5 ఫీట్ పోవడానికి 2 రోజులు పట్టింది. అంటే స్లోగా 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 కిందికి గుంగింది. కుంగడానికి అక్కడ పెద్ద రాఫ్ట్ ఉంటుంది, చాలా పెద్ద 11 పియర్స్ కలిపి ఈ 7వ బ్లాక్లో ఒకటే మోడల్గా ఉంటాయి. కింద కలిసే ఉంటాయి, పైన కలిసే ఉంటాయి, రోడ్డు కూడా కలిసే ఉంటుంది. ఉన్నప్పుడు ఒక్కటే కిందికి పోతా, ఇవన్నీ అనుమానాలు. రెండవది, ఒకవేళ ఒక్కటే పోయింది అనుకుందాం, పోయినప్పుడు కిందికి జారితే ఏమైందంటే పైన గేట్స్ ఉంటాయి, గేట్స్ కున్న దాని మధ్య అలైన్మెంట్ దెబ్బతిని క్రాక్స్ వస్తాయి. క్రాక్ సౌండ్ విధ్వంసంగా వస్తుందా? సౌండ్ రాదు, పరపరా అంటది. తర్వాత కింద కుంగితే ఒకటేసారి కుంగితే సౌండ్ వస్తుంది అనుకుందాం, అది 2 రోజులు పట్టింది ఆ 1.5 ఫీట్ పోవడానికి. అంటే ఇన్ని అనుమానాలు ఉన్నాయి. నీళ్ళల్లో బ్లాస్ట్ చేయొచ్చు అని క్వారీస్లలో ఎక్కడ చూసినా కూడా నీళ్ళల్లో బ్లాస్ట్ చేస్తారు. క్వారీలలో రాయి కట్ చేయడానికి నీళ్ళల్లో బ్లాస్ట్ చేస్తారు. ఆ టెక్నాలజీ అందుబాటులో ఉంది. పోనీ అటు సైడ్ సెక్యూరిటీ లేదు, మధ్యలో ఎందుకు కూలలేదు? సిరివంచ్ సైడ్కు ఉన్నది ఎందుకు కూలింది? ఆ 20వ పియర్ దగ్గరికి రావడానికి చాలా అవకాశం ఉంది. ఈత కొట్టుకుంటూ కూడా రావచ్చు, తొట్టిలో కూడా రావచ్చు, నీళ్లున్నా కూడా రావడానికి ఇబ్బంది ఏం లేదు ఆడ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇంకోటి, కుంగితే వర్టికల్ స్ప్లిట్ ఎట్లా వస్తుంది పియర్కి? పక్కనున్న పియర్కి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ కుంగిన పియర్ కాకుండా పక్కనున్న 20వ నంబర్ పియర్కు పైనుంచి కింది దాకా చీలిక ఎట్లా వస్తుంది? మీ కెమెరా గమనించే అంత పెద్దగా 1 ఇంచు కంటే ఎక్కువ ఉన్నది అది వెడల్పు. నిలువున ఎట్లా చీలుతుంది? అట్లా చేయడంలో కూడా మనం అనుమానాలు, ఇన్ని అనుమానాలు. అది కుంగితే ఏమైందంటే ఒరుగుతుంది, ఇట్లా చీలుతుందా? ఒకవేళ కింద ఇసుక కొట్టుకపోతే ఆ పర్టికులర్ కాడిని ఎందుకు కొట్టుకపోతుంది, మొత్తం ఎందుకు కొట్టుకపోలేదు? నాసిరకమైంది అయితే ఇన్నేళ్ళు ఎట్లా తట్టుకున్నది? 4 సంవత్సరాల తర్వాత ఎందుకు అవుతుంది? ప్రతి సంవత్సరం వరద వచ్చింది, ఎట్లా తట్టుకున్నది? ఇన్ని అనుమానాలను ఎవరు నివృత్తి చేయాలి? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయలేదు. నేను కూడా ఎందుకు అంతకుముందు అడగలేదు అంటే వాళ్ళ దృష్టిలో ఉంది ఎఫ్ఐఆర్. కేసీఆర్ గారు చెప్పగానే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ దరఖాస్తు చేయండి అన్నాడు. ఎందుకంటే ఆయన సౌండ్ వినబడ్డదంటే విధ్వంసం జరిగి ఉంటుంది అనుకున్నాను. పక్కనే ఛత్తీస్గఢ్ నక్సలైట్స్ ఉంటారు. ఎన్నికలకు 40 రోజుల ముందు, 40 కూడా కాదు, పూర్తిగా 5 వారాల ముందు ఎన్నికలకు ఏదైనా జరగవచ్చు కదా. ఈ స్పెక్యులేషన్ కాదని ఎవరన్నా అనగలుగుతారా? అది బ్లాస్ట్ అయ్యే అవకాశమే లేదని ఇంజనీర్లు చెప్పగలుగుతారా? ఎన్డీఎస్ఏ ఎందుకు సైలెంట్గా ఉన్నది దాని మీద? సరే, ఇదంతా ఒక ఎత్తు. అవినీతి గురించి ఘోష్ గారు విచారణ జరపాలంటే ఎవరో ఒకరు ఆరోపణ చేయాలి. ఇప్పుడు అవినీతి జరిగితే ఏం చేస్తాం? ఏసీబీకి ఇస్తాం. కాళేశ్వరం మీద ఏసీబీ దగ్గర అవినీతి మీద ఏదన్నా పిటిషన్ ఉందా? ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందా? పోనీ ఇంజనీర్లు అవినీతికి పాల్పడ్డారని ఎవరన్నా ఏసీబీకి అప్లికేషన్ ఇచ్చారా? హరిరామ్ గారిది డిఫరెంట్.
బట్ ఈ కాళేశ్వరం పర్టికులర్ మేడిగడ్డకు సంబంధించిన ఇంజనీర్ పైన ఎవరన్నా ఆరోపణ చేశారు? అక్కడ ఏమన్నా రేడ్ జరిగిందా ఇప్పటిదాకా? పోనీ కాళేశ్వరం కమిషన్ కేవలం అవినీతి కోసం వేసిందా? సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజీల గురించి చేశారు. అవినీతి మీద ఆయన విచారణ చేయడానికి ఆయన ముందేమన్నా సాక్ష్యాధారాలు పెట్టారా? పెట్టాలి కదా. ఇక్కడ ఏంటంటే కొంత సమాచార లోపం అయితే ఉంది వారికి, నేను గమనించింది. వారు నాతో నేను చెప్పలేదు, నేను అనుకున్నది. రెండవది, ఇంజనీర్స్ ఇచ్చిన దానిలో కేసీఆర్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏం ఆరోపణలు అవి? మీరు అన్నవే, తొందరగా చేయమన్నాడు. ఆ డిజైన్లు అతను నరేందర్ రెడ్డి గారు అనుకుంటా. వారు అన్నది ఏంటంటే, నాకు సమయం ఇవ్వలేదు, ఆ సమయం ఇవ్వకపోవడం వల్ల నేను తొందరగా అప్రూవ్ చేశాను అన్నాడు. అది ఆయన తప్పైతుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక